సాక్ష్యం సాయంకాలం నుంచి నేనే చెప్తున్నాను అందరికీ క్లుప్తంగా షార్ట్ అని. నా సాక్ష్యాన్ని నేను షార్ట్ చేసుకుంటే తక్కువలో తక్కువ గంట వచ్చింది. అంతసేపు చెప్పను కానీ 2-3 నిమిషాల్లో మరి మా తండ్రి గారు సేవకు సమర్పించుకొని దైవజనులు సుందర్ సింగ్ గారు తణుకు వారి దగ్గర తర్ఫీదులో ఉంటూ ఈ సహవాస మీటింగ్లు అటు ఇటు పరిచర్యలో ఉండగా మార్టిన్ అంకుల్తో ఇటువైపు సన్నిహిత పరిచర్య బాంధవ్యం ఏర్పడడం, ఇంకా వీరితో పాటే పరిచర్యలో కొనసాగుతుండేవారు. ఆ విధంగా మరి జోన్ అన్న వాళ్ళ తల్లి గారు తాంటి గారు మరి ఇతరులను ఎలా అంతకంటే మా నాన్నగారిని కూడా వారు ప్రేమిస్తూ వచ్చారు. ఆ దినాల్లో వసతులు ఆర్థిక మరి సంగతులు కానీ అంతగా ఉండేవి కాదు కనుక పిల్లలు ఎక్కువ మంది అని కనుక ప్రేమిస్తుండేవారు కొంతమంది సేవకులు. అందులో మా కుటుంబం కూడా ఒకటి. ఆ ప్రేమ బాంధవ్యము మా నాన్నగారిని ఆకర్షితులు చేసి మరి చివరి వరకు కూడా వీరితోటే వారి యొక్క పరిచర్య మరి యాత్ర ముగిస్తూ వచ్చినారు. ఆ యొక్క పరిచర్యలో మేము వారితో వారిరువురి మధ్య అనగా మార్టిన్ అంకుల్ గారు, మా తండ్రి గారు, అంతకంటే మా నాన్నగారు జోన్ అన్న, డేవిడ్ అన్న, తర్వాత అక్క వాళ్ళందరూ కూడా ప్రిస్కక్ కానీ, మెర్సక్ కానీ, సుజక్ కానీ, మొన్న కూడా తెరిసా మ్యారేజ్లో మరి జోసెఫ్ అంకుల్ ఇందాక సాక్ష్యం చెప్పారు, చాలా సంగతులు చెప్పారు మీ డాడీ ఆ దినాల్లో అని. అలాగా వాళ్ళందరూ కూడా మరి ఒక కుటుంబంలాగా కొనసాగుతుండేవారు. దానిని బట్టి మా తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన జోన్ అని కానీ, డేవిడ్ అని కానీ మిగిలిన ఎవరు కూడా విడిచిపెట్టల. అన్నయ్య సేవా పరిచర్లు ఎంకరేజ్ చేస్తుండేవారు. మరి అనేక సంగతులు జోన్ అన్న నేర్పిస్తుండేవారు, చెప్తుండేవారు, పంచుకుంటుండేవారు. ఈ క్రమంలో నేను ఉద్యోగరీత్యా ఇందాక మరి సోదరులు చెప్పినట్టు సల్మాన్ అన్న దుబాయ్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా ఉన్నాము. తిరిగి పరిచయం చేస్తూ అక్కడ ఒక ప్రాంతంలో బ్రాంచ్ ఏర్పాటు చేయాలి. బల్ల పెట్టాలి. ఎవరిని పిలవాలి? ప్రార్థన చేసి ఈ సంగతి మా అన్నతో పంచుకున్నా. ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలి అని, బ్రెడ్ బ్రేకింగ్ ఉంది, టేబుల్ స్టార్ట్ చేయాలి అని. మరి తలంపు ఏమో తెలియదు కానీ మా అన్నయ్య జోన్ అన్న పిలు అని అన్నారు. నేను అప్పుడు ఫోన్ చేశాను. సంతోషంగా వెంటనే ఒప్పుకున్నారు, ప్రార్థించారు, ఒప్పుకున్నారు. డేట్స్ అయి చెప్పన్నారు. మరి నేను వీసాని అప్లై చేశాము. మిడ్ నైట్ వచ్చారు. ఇందాక చాలామంది సాక్ష్యాలు చెప్పారు పని 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 అని కదా. దాని గురించి ఒక మాట చెప్తాను. అంటే వాళ్ళు చెప్పిన పని నా దగ్గర కూడా అక్కడ చూసా. మిడ్ నైట్ ల్యాండ్ అయింది ఫ్లైట్, అరౌండ్ 12:45 అట్లాగా. బయటికి వచ్చిన చెక్అవుట్ అయినప్పటికీ 2 అయింది. బయటకు వచ్చాము. అని తింటారా అంటే, నేను ఫ్లైట్లో నువ్వు బుక్ చేసావు, ఫ్లైట్లో తినేసాను లోపల అన్నారు. పర్లేదు, ఏమైనా తినేద్దాము, మనం ఇంకా 1.5 hour జర్నీ చేయాలి, దుబాయ్ టు అబుదాబి వెళ్ళాలి కనుక ఇంకా 1.5 hour జర్నీ ఉంటుంది కనుక ఏమైనా తిందాము అంటే ఇప్పుడు ఏం తినలే అన్నారు. సరే ఆన్ ది వేలో షవామా ఒకటి తీసుకున్నారు. తర్వాత ఒక కూల్ డ్రింక్ తాగారు. మేము ఇంటికి వెళ్ళినప్పటికీ 4 అట్లా అయింది మార్నింగ్. తెల్లవారు గట్ల 4 అయింది. ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడ బయలుదేరారు. కంటిన్యూ జర్నీ. నెక్స్ట్ డే మీటింగ్, మెయిన్ మీటింగ్ అదే నెక్స్ట్ డే అన్న. మనం 8:30కి బయలుదేరితే మళ్ళీ మనం 9:30 కల్లా మీటింగ్ ఉన్న హాల్ దగ్గరికి వెళ్తాము. ఆ ప్లేస్ దగ్గరికి 10 o'clock మీటింగ్ అన్న. మేము అలసిపోయి పడుకున్నాము. 7 o'clock అంతా రెడీగా ఉన్నారు. మేము లేచినట్టుగా ఆయన రెడీ అయిపోయారు ఆల్రెడీ. ఏ అంటే దుబాయ్ మరి విదేశాలు అంతా టైం పాటిస్తారంట కదా, అందుకే నేను రెడీ అయిపోయాను. పడుకోలే, పరిచర్కి వచ్చాను కదా నేను, పండుకుంటే ఎలాగా అన్న. రైట్, అప్పటి వరకు బాగానే ఉంది. మేము పరిచర్కి వెళ్ళాం. ఆ రోజు 24th క్రిస్మస్ మీటింగ్ మాకు. అక్కడ ఉంచబడిన తెలుగు వాళ్ళు ఎక్కడైతే క్యాంప్స్లో ఉంటారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక ప్రత్యేక, అది క్రిస్మస్ మీటింగ్ అంటే వస్తారు కనుక పెట్టాం. స్వార్థకుడికే దాని యొక్క టైటిల్ ప్రత్యేక క్రిస్మస్ మీటింగ్ అని పెట్టాం. చాలామంది వచ్చారు. పాటలు పాడిన తర్వాత అన్న వాక్యం ఇచ్చారు. ఆల్టర్ కాల్ ఇస్తున్నాము. ఈలోపు వాళ్ళందరూ కూడా, అంటే అక్కడ మరి ఈ దేశం నుంచి ఆయా రకాల డినామినేషన్ వచ్చారు. వాళ్ళందరూ ఒకే క్యాంప్లో ఒకే కంపెనీలు ఉంటారు కానీ
ఒకే సహవాసం కాదు. కానీ కొంతమంది అత్యుత్సాహంగా చాలా పెద్ద కేక్ తీసుకొచ్చారు, క్రిస్మస్ కదా కేక్ కటింగ్ అని. మేము ఆల్టర్ కాలేజ్ చూస్తే చాలా పెద్ద కేక్ ఉంది అక్కడ. సరే ప్రేయర్ చేసి కళ్ళు తెస్తే కేక్ ఉంది, కేక్ కట్ చేయాలి అన్న, ప్రార్థన చేయండి కేక్ కట్ చేద్దామంటే కేక్ ఎందుకు అన్నారు. ఈరోజు యేసుప్రభు పుట్టినరోజు కదండి, వాళ్ళు తెచ్చారు కేక్ అంటే, పుట్టినరోజు ఎవరైతే వాళ్ళే కట్ చేయాలి కదా, మరి యేసుప్రభు ఏడి ఉన్న అక్కడ 300 మెంబర్స్ గట్టిగా మైక్లోనే, సాధారణ కేక్ ఎవరు కట్ చేస్తారు, ఎవరు బర్త్డే అయితే కట్ చేయాలి, యేసుప్రభు ఏడు మరి. సో తర్వాత నా చెవిలో చెప్పారు కేక్ మనం కట్ చేయం కదా, కనుక సున్నితంగా నేను ప్రేయర్ చేస్తాను, తర్వాత వాళ్ళు కట్ చేసుకోమని చెప్పు క్యాంప్లోనే అని చెప్పి. అంటే దేనికైతే వారు నేర్చుకున్నారో దానికి కట్టుబడి ఉన్నారని నేను చెప్తున్నాను. అంత దూరం పిలిచాను కనుక నా ముఖస్థుతి కొరకు వాళ్ళని ఏదో సంతోష పెట్టాలనో, తను నేర్చుకున్న ఆ స్టాండర్డ్స్ నుంచి డీవియేట్ అవ్వలేదు. అది నేను చెప్పే భాగం. ఆ డీవియేట్ అవ్వందే కొన్ని పరిస్థితుల్లో ఇందాక అందరూ పంచుకుంటున్న మరి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నారు. డీవియేట్ అవ్వలేదు కనుక వాళ్ళు ఒకవేళ కాంప్రమైజ్ అయ్యింటే కొన్ని పరిస్థితులకి ఇలా ఉండేవారు కాదేమో, వాళ్ళు కూడా అంతకంటే మెరుగ్గానే ఉండేవారేమో. ఏదైతే నేర్చుకున్నారో అపోస్తల కార్యం 16వ అధ్యాయం సెలవిచ్చిన రీతిగా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను ఐ వాజ్ నాట్ డిసొబీడియంట్, నేను అవిధేయుడను కాక. ఒంటరి అయినా పర్లేదు, నాది చెప్పిన మాటలు ఇయే. సో దాదాపుగా మరి మా దగ్గర 16 రోజులు ఉన్నారు తనతో, మరి మా ఫ్యామిలీతో. కనుక విదేశాల్లో పగలు తక్కువ, 1-2 మీటింగ్లు ఉంటాయి. మెయిన్ మీటింగ్ అన్ని రాత్రులే. సావుకులకి అంతే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బోరు కొడుతుంది. పగలంతా పడుకోవాలి తిని, రాత్రులు మాత్రమే మీటింగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఎవరు డ్యూటీలు కాళ్ళు వెళ్ళిపోతారు. పగలంతా ఇంకా మాతో ఎన్ని విషయాలు చక్కగా మరి చాలా నేర్పుతూ వచ్చారు. తెలుసుకుని మేము మరి ఎన్నో సంగతులు, గుర్తులేనివి లేక మాకు తెలియనివి, మా చిన్నప్పుడివి ఎన్నెన్నో సంగతులు, అవన్నీ తన భక్సింగ్ గారితో మా నాన్నగారు మార్tin ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక కారులో వారు డోర్ పనిచేయాల, వాళ్ళు ఒక మీటింగ్ వెళ్తూ ఉంటే ఆ సమయాల్లో ఇందిరాగాంధీ మీటింగ్ జరుగుతుంది విజయవాడలో. కనుక భక్సింగ్ అంకుల్ తీసుకురావడానికి కారు లేదు, మరి ఏదో ఒక డొక్కు కారు దొరికిందంట, దానికి డోర్ ఇరిగిపోయింది. వీళ్ళు పట్టుకున్నారు, అది భక్సింగ్ అంకుల్ చూసి, ఏంటి డోర్ పట్టుకున్నారు మీరు, అది వేస్తే లాక్కోవద్దంటే ఇది ఇరిగిపోయింది అయితే అందరికి కింద దిగిపోండి అని చెప్పి ఇరిగిపోయిన డోర్ దగ్గర ఆయన కూర్చుని, భక్సింగ్ అంకుల్ మీరందరూ మామూలు కూర్చుని అంటే వీళ్ళకి తెలుగు రావట్లే, ఇంగ్లీష్ రావట్లే మా నాన్నగారికి వీళ్ళకి. అప్పుడు మార్tin అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. భక్సింగ్ అంకుల్ చెప్పింది, మేము ఎప్పటికి సేవ చేసేసాం, మేము చేయాల్సింది మీరు చేయాల్సిన వాళ్ళు కనుక మీరు సేఫ్ సైడ్ ఉండాలి, మీ డోర్లో నుంచి పడిపోయినా పర్లేదు. అటువంటి ధోరణితో మరి దైవజనులు సేవ చేస్తూ వచ్చిన కుటుంబాల నుంచి వచ్చిన వారు, వీరు కూడా అలాంటి అనుభవాలు కూడా ఎన్నో వెళ్తూ వచ్చినారు. సరే కొన్ని రోజులు గడిచింది మా దగ్గర దుబాయ్లో. ఇది ప్రాముఖ్యమైన ఘట్టం. షాప్కి వెళ్ళాము ఒకరోజు, రండి బయటికి వెళ్దామని తీసుకెళ్తే ఆ షాపింగ్ మాల్లో మరి నాన్ వెజ్ ఏరియాకి వెళ్తే మటన్ డివైడ్ చేస్తున్నాయి అక్కడ. ఇది బ్రెజిల్ మటన్ అని, ఇది ఆస్ట్రేలియా మటన్ అని, ఇది పాకిస్తాన్ మటన్ అని సెపరేట్గా ఉన్నాయి. చూసి ఇదేంటిది మన దగ్గర ఓన్లీ మటన్ అంటారు, ఇన్ని మటన్లు ఉన్నాయేంటి అని. అప్పటికి మేము ఫిష్ తీసుకున్నాము. సరే అండ్ టేస్ట్ చేస్తారా, ఏ దేశం టేస్ట్ చేస్తారు అంటే ఏమో అన్నారు. సరే ఏదో ఒకటి తీసుకుంటాను, 2 రకాలు తీసుకున్నాము. ఇంటికి వెళ్తే ఫిష్ ఇవి ఒకటి చేసాం. ఫిష్ కొంచెం తిని, ఇది తెచ్చుకున్నాం కదా టేస్ట్ చేద్దాం, ఇవి అసలు ఎలాగుంటాయి, ఈ మనల్ని ఏం చేస్తాయో అని తిన్నారు. తిన్న తర్వాత నేను ఒకసారి ఆఫీస్కి వస్తానని వెళ్ళి వచ్చాను అంతే 1 అవర్లో. అప్పటికే కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు అక్కడ. ఏనా అంటే కొంచెం నాకు నీరసంగా ఉంది అన్నారు. అలా అన్న ఒక 20 మినిట్స్కి ఆ మంచమే పడుకుండిపోయారు. మొదటి ఇది 100% నాకు హార్ట్ అటాక్. అప్పటికే ఒకసారి వచ్చింది, ఇక్కడ జర్నీ చేయగలరా అన్నీ తెలుసుకుని వెళ్ళా. 2 ట్యాబ్లెట్లు ఒకసారి పెట్టేస్తున్నారు 4 కింద, పండుకుండిపోయారు. మేము ఎట్లా ఉన్నట్టు హాస్పిటల్ తీసుకెళ్ళాము. కారణం ఏంటంటే 2 వీక్సే కాబట్టి నేను ట్రావెల్ టికెట్స్తో హెల్త్ ఇన్సూరెన్స్ బుక్ చేయలే, కంబైన్డ్గా బుక్ చేయలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి లేదు. సో ఈలోపు మరి చాలా డిలే అయిపోతుంది. ఒకళ్ళిద్దరు ట్రై చేసాం కానీ అవ్వలే. వెంటనే మా కంపెనీ పిఆర్కి ఫోన్ చేసాం. వీళ్ళు చర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బాధ్యత గల సహోదరులు వచ్చారు. వీళ్ళు మా వైఫ్ ఇంక సిస్టర్స్ అందరూ ఇంక అన్ని ఇది 100% నాకు తెలుసు ఇది హార్ట్ అటాకే అని చెప్పేస్తున్నారు అంతే. ఇంక వీళ్ళ సిస్టర్స్ ఇంక గట్టి ఏడ్చేస్తున్నారు వీళ్ళు. నేను చెప్పాను
మీరు ఏడిస్తే కంగారు పడతారు ఇంకేమో అయింది అని. ఆ సిస్టర్స్ అందరినీ మళ్ళీ ఒక హాల్లోకి పంపించి అన్న రూమ్లో పడుకోవడం, ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళని ఎల్డర్స్ని పెద్దవాళ్ళని ప్రేర్ చేయమని చెప్పి మేము కంపెనీ మా పిఆర్ఓతో హెచ్ఆర్తో మాట్లాడి ఇలాగ ఒక పాస్టర్ గారు వచ్చారు. కరెక్ట్ అది క్రిస్మస్ న్యూ ఇయర్ డేస్ కనుక కొన్ని గెస్ట్ స్పీకర్స్ వస్తూ ఉంటారు. ఇలాగ వచ్చారని చెప్తే వాళ్ళు మళ్ళీ లోకల్ షేక్ ఫోన్ చేయడం, తర్వాత ఒక షేక్ హాస్పిటల్ తీసుకెళ్ళడం, తర్వాత అన్నకి అక్కడ మరి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయించాం అక్కడ. తర్వాత ఒక రోజుకి కొంచెం మళ్ళీ నార్మల్ అయ్యారు. అన్న మరి మినిస్ట్రీ కంటిన్యూ చేద్దామా, లేకపోతే వీసా టికెట్ ఉంది కనుక మీరు ఖాళీగానే ఉండండి, ఏం పర్లేదు అంటే, లేదు చూద్దాంలే ఒకరోజు, ఈ రోజుది ఒక్కటే పోస్ట్ పోన్ చేయి మీటింగ్ అన్నారు. తర్వాత మీటింగ్స్ ఏదైతే మేము ప్రోగ్రామ్ అక్కడ అనౌన్స్ చేశామో అన్నీ కూడా చేశారు. ఈ సంఘటన జరిగిన థర్డ్ డేకి మెల్కీకి వీసా వచ్చింది. ఎంత ఆనందపడిపోయారంటే మోసెస్, ఇంకా ఆ రోజు చాలా ఆనందం పడిపోయారు. హాస్పిటల్లో ఆ 3 days ఉన్న ఆ సిక్నెస్ కానీ ఆ వీక్నెస్ కానీ అసలు ముఖంలో ఏమీ లేదు. కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా మెల్కి వీసా వచ్చేసింది, వెళ్తాడు, యూఎస్ వెళ్తాడు. ప్రార్థనలు ఎంతకాలమో ప్రార్థించి చాలా అక్కడ అంటే 2 రకాల మరి పరిస్థితులు వాళ్ళు ఒకేసారి చూస్తూ వచ్చారు. సంతోషము దుఃఖం కూడా ఆ సమయాల్లో అలా జరుగుతూ వచ్చినాయి. తర్వాత కూడా మరి నేను కూడా సేవా పిలుపు వచ్చిన తర్వాత అసలు నన్ను విడిచిపెట్టలా. వచ్చాము, సేవా పిలుపు వచ్చిందని ఇక్కడికి వచ్చాము, వైజాగ్లో ఉన్నాము, డైనమాలో ఉన్నాము, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి సేవ అని ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఇక్కడ ఉన్నాము. అక్కడ వాళ్ళు ఇద్దరు వచ్చారు. నేను ఒకరోజంతా అమ్మ కూడా ఉంది మాతోటి, వచ్చి అమ్మతో అందరు స్పెండ్ చేశారు. అక్క అన్న ఆ రోజు మరి వచ్చి మాతో స్పెండ్ చేసి ప్రార్థన చేశారు. తర్వాత చెప్పాం ఇలాగా అన్నతోటి. నేను తర్వాత ఇక్కడ నేను పరిచర్యకు వచ్చా, పాత మందిరం ఉన్నప్పుడు పరిచర్యకు వచ్చినప్పుడు కూడా మేమందరం అదే ప్రార్థన చేస్తాం. పప్ప అదే చెప్పేవారు, సేవకులు పిల్లలు సేవకే చేయాలరా అని. నేను కూడా నీకులాగే పారిపోయాను, దుబాయే పారిపోయాను. మళ్ళీ చెప్పారు దుబాయ్ పారిపోయాను, అక్కడ ఉద్యోగం. కానీ ఈ పరిస్థితులన్నీ చూసి నేను కూడా వెళ్ళడానికి అదే కారణము, వాళ్ళు కూడా అదే కారణము. ఉద్యోగంకి వెళ్ళారు, కొంతకాలం అక్కడ మరి చేస్తూ ఉన్నప్పుడు నెమ్మది లేదు, దేవుని యొక్క ఏర్పాట్లో లేరు కనుక, ఉద్యోగంలో సేవలు ఉన్నారు కనుక దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ వచ్చినప్పుడు యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో ఒక వచనం ఇందాక మా అన్న చెప్పాడు, అయితే రిఫరెన్స్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా నాన్నగారు అన్నకి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఈ మాట ఉంది, నాకు 2-3 సార్లు జ్ఞాపకం చేశారు. ఈ వాగ్దానము మా నాన్నగారు రాసి ఇచ్చారు. చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయం, ఐజియా చాప్టర్ 37, యెషయా గ్రంథం 37వ అధ్యాయం verse 29. ఐజియా చాప్టర్ 37 verse 29. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతున్నాను, ఆలకించండి. కనుక సేవ ఇక్కడ చేయమని మరి చెప్తే ఉద్యోగమని ఈ బాధలు ఈ కష్టాలు చూసి వెళ్ళిపోయారు. మరి సేవ కొరకు రావడానికి ఎంకరేజ్మెంట్గా ఈ మాటలు మా నాన్నగారు రాస్తూ వచ్చినారు. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవిలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను, నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్ళించెదను. ఆయన సేవా వాగ్దానం ఇది. ఇది మా నాన్నగారు లెటర్లో రాసిన రిఫరెన్స్. ఇది పలుమార్లు జ్ఞాపకం చేస్తూ అనేక కుడికుల్లో కూడా జ్ఞాపకం చేశారు. కనుక ఈ మాటతో నేను వచ్చాను. కనుక నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు రాక అని నేను రిజైన్ చేసి వచ్చేసి ఇక్కడ పరిచయం చేసి సండే అయిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మళ్ళీ మాట జ్ఞాపకం చేసి నాకు ప్రార్థన చేశారు. ప్రభు ఎక్కడ నడిపిస్తున్నా వెళ్ళు అని చెప్పి. తర్వాత మరి అన్న యొక్క కష్టాలు 2 నిమిషాలు ముగిస్తాను. ఇంకా ఈ స్మరణ చెప్తూ వచ్చారు కదా, ఈ పరిస్థితుల్లో అన్నని మరి హెబ్రోన్ ద్వారా కాజీపేట పంపించారు. అక్కడ కూడా ప్రతికూలంగా ఉంచబడినాయి. మళ్ళీ వైజాగ్ వచ్చేసారు. వైజాగ్ వచ్చి మట్టి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తర్వాత మరి కొన్ని పెద్దలైన వారితో హెబ్రోన్లో మాట్లాడడం జరిగిన తర్వాత హెబ్రోన్లోనే ట్విన్ సిటీస్లో ఒక సంఘం ఇస్తాము, రండి వచ్చి చూసుకోండి అన్నారు. కనుక ఆ బ్రాంచ్ చూడడానికి డేవిడ్ అన్న, జోన్ అన్న, బర్నబాస్ అన్న 3 బయలుదేరి వచ్చారు. నేను అప్పుడు ఇంకా దుబాయ్ వెళ్ళలేదు, హైదరాబాద్లో పనిచేస్తున్నాను నేను. కానీ ఇక్కడ బయలుదేరుతున్న మొదలు నా ఫోన్కి మేము స్టార్ట్ అయ్యాము. మధ్యలో వచ్చింది మేము పలానా చోట ఉన్నాము ఖమ్మం దగ్గర. బీబీ నగర్ దాటిన తర్వాత బీబీ నగర్ క్రాస్డ్ అని వెంటనే స్టేషన్ రమ్మన్నారు. సరే వచ్చిన 3 పిక్ చేసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళాము కూడా చూడడానికి. ఇప్పుడు
నేను లోపల చాలా వేదన పడ్డా. అప్పుడు దుబాయ్ వెళ్ళలేదు. నాకు ఇవన్నీ కూడా బలం ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి కనుక దుబాయ్ వెళ్ళిపోతే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిది, వీళ్ళ కష్టాలు చూడండి అని నా మనసులో మరి నేను దుబాయ్ వెళ్ళడానికి కొన్ని బలమైన కారణాలు అయినాయి. ఎందుకంటే వారు ఎదుర్కొంటూ వచ్చినారు. ఆ బ్రాంచ్కి వెళ్ళాము అన్న, నేను డేవిడ్ అన్న. మంచి సంఘం, పెద్ద సంఘం, లిఫ్ట్ కూడా ఉంది ఆ సంఘానికి. మేము వెళ్ళాం, లిఫ్ట్లోనే వెళ్ళాం మళ్ళీ అది చూడడానికి. అంటే ముందు వచ్చి చూసుకుని ఒక వారం పరిచర్య చేసి వాళ్ళందరూ మీకు సంఘము పరిచర్య నచ్చితే అప్పుడు మళ్ళీ మీరు లగేజ్ తీసుకుని రండి అంటే మేము చూడడానికి వెళ్ళాం. కనుక మందిరము అన్నీ చూసాము. తర్వాత వచ్చిన తర్వాత అన్నోళ్ళు మేము ఒక గెస్ట్ ఇంటికి వెళ్ళాం. ఒక ఇంటికి మళ్ళీ అక్కడ ఒక సంఘటన అనుకోని రీతికి వెళ్ళి కూర్చున్నాము. దేవుడానికి దాహమైంది. అక్కడ బాటిల్ ఉండి తాగి జస్ట్ ఒక సిప్ తాగి ఊసారు. ఏంటని చూస్తే అది వాళ్ళు అప్పుడే వేస్తున్నారంట పెయింట్లు. అది టర్పంటైల్, అది సేమ్ వాటర్ లాగా ఉంది. అది కూడా తర్వాత మళ్ళీ మౌత్ వాష్ పెట్టి ఇవన్నీ కొన్ని సంఘటన. అంటే వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఇక్కడ మరి కష్టపడి స్థాపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేక ప్రతికూలాలు, తర్వాత కాజీపేటలో ప్రతికూలాలు, వీటన్నిటిని బట్టి మళ్ళీ హెబ్రోన్లో మాట్లాడడం ఒక సంఘం గురించి. అక్కడ కూడా ఇంకా అంటే నేను చెప్తున్నా అంటే ఇంక వచ్చేసేటప్పుడు ఆ సంఘానికి వెళ్ళా. ఒక వారం చూసుకోమన్నారు, మీకు నచ్చితే రండి అన్నారు. కానీ ఒక్క వారం కూడా ఒక్కటే ఏమన్నారంటే అక్కడ చూసుకుని హెబ్రోన్ వచ్చేస్తూ, అంటే హెబ్రోన్కి వెళ్ళి చెప్పాలి మేము వస్తామండి, వచ్చే వారం చూసుకుంటాం, లేదా రాము అని చెప్పాలి. వస్తున్నప్పుడు ఇంకొక మాట, ఇవన్నీ ఎందుకంట ఎక్కడో చిన్నగా ప్రారంభించుకుని సేవ చేసుకుంటా అంత మరి డౌన్కి వెళ్ళిపోయింది పరిస్థితి. అయినప్పటికీ దేవుడు మరి హెచ్చిస్తూనే వచ్చారు. దేవుడు తన దీనదాసుని హెచ్చించారు. మరి ఈ రీతిగా బిడ్డలు మరి వారి యొక్క ప్రార్థనలను బట్టి మరి వారి యొక్క అనుభవాలు నాతో పంచుకుంటూ చిన్నవాడినైనా ఎన్నో సంగతులు మరి దుబాయ్లో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన తెరసా మ్యారేజ్, ప్రతి సాక్ష్యంలో ఈరోజు తెరసా మ్యారేజ్ రిమైండ్ చేయబడుతుంది. ఆ రోజు కూడా మేము స్టేజ్ పక్కనే కూర్చున్నాం. మరి వాక్యం చెప్తున్నంతసేపు జయంత్రావు అన్న మీ ఇద్దరం కూడా నేను జాబీ అన్న చివర నేను మధ్యలో కూర్చున్నాను. కనుక అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరూ ఫ్యామిలీస్ ఫోటో తీసుకుంటూ ఉంటే మేము వెనకాల సోఫాలో కూర్చున్నాం. కొన్ని సంగతులు మాట్లాడడం అలాగ ప్రభు నాతో పెద్ద దైవజనులతో వారి బిడ్డలతో మరి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ఇలాగనే సేవల్లో రావడానికి మరి వారి యొక్క ప్రోత్సాహం ప్రార్థనలు అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ విడవబడిన మరి అక్క కొరకు బిడ్డలు వారి కుటుంబాలు మిగిలిన ప్రాముఖ్యంగా పరిచర్య కొనసాగుట కొరకై మనందరం కూడా వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో మానక తప్పక ప్రార్థిస్తాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.